హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి అనుభవం అనే మరో చిన్న కథను వినేద్దామండి. జయాపురంలో జగన్నాథమూర్తి అనే జ్యోతిష్య పండితుడు ఉండేవాడు. అతడు అనేక రాజాస్థానాలలో భవిష్యత్తు గురించి చెప్పి రాజుల అభిమానం సంపాదించాడు. అతని వద్ద అనేక మంది శిష్యులు ఉండేవారు. అందులో త్రిశంకుడు అనే శిష్యుడు ఉండేవాడు. ఇతనిలో కాస్త తొందరపాటుతనం ఉండేది. జగన్నాథమూర్తి దేశ సంచారానికి బయలుదేరాడు. అతని వెంట త్రిశంకుడు బయలుదేరాడు. వారిరువురు సాలూరు పట్టణం చేరుకున్నారు. ఊరి చివరగల సత్రంలో బస చేశారు. సాలూరు జమీందారుకు జ్యోతిష్యం అంటే ప్రీతి. ఎప్పుడూ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే తపన. ఈ విషయం గురు శిష్యులు విన్నారు. త్రిశంకుడికి గురువుగారి కంటే ముందు రాజసభకు పోయి జ్యోతిష్యం చెప్పాలని అనుకున్నాడు. రాజుగారి వద్ద తాను పొందిన గౌరవం గురువుగారికి చెప్పాలని అనుకున్నాడు. గురువుగారితో చెప్పకుండా రాజసభకు వెళ్ళాడు. తన గురించి పరిచయం చేసుకున్నాడు. తాను జ్యోతిష్యవేత్తనని, భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి చెప్పగలనని చెప్పాడు. సాలూరు రాజు తన జాతకం తెప్పించి ఇచ్చాడు. త్రిశంకుడు జాతకాన్ని చూసి, మీకంటే మీ భార్య ముందుగా చనిపోతుంది, కొడుకులు కోడళ్ళు ముందుగా చనిపోతారు, ఇంకా త్రిశంకుడు ఏదో చెప్పబోయాడు. రాజుగారు కోపం ఆపుకోలేకపోయారు. ఈ జ్యోతిష్కుడికి 100 కొరడా దెబ్బలు కొట్టండి అంటూ భటులను ఆజ్ఞాపించాడు రాజు. భటులు త్రిశంకుణ్ణి తీసుకుని పోయి 100 కొరడా దెబ్బలు కొట్టి పంపించారు. గురువైన జగన్నాథమూర్తికి విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. అక్కడ నుండి శిష్యుడితో బయలుదేరాడు. రాజసభకు జగన్నాథమూర్తి వచ్చాడు. రాజుగారు తన జాతకం తెప్పించి చూపించాడు. ఆహా రాజా, మీ జాతకం ఎంత గొప్పది అన్నాడు జగన్నాథమూర్తి. అంత గొప్పదా? రాజు ఆనందపడినాడు. రాజా, మీరు దీర్ఘాయుషువంతులు, తీక్షణంగా జాతకం చూస్తూ అన్నాడు. ఇంకా చెప్పండి అని అడిగారు. రాజా, మీకు మీ భార్య కంటే ఇంకా పిల్లలు అందరికంటే ఎక్కువ కాలం జీవిస్తారు అంటూ జగన్నాథమూర్తి భవిష్యత్తు చెప్పాడు. ఈయనకు 100 వరహాలు ఇవ్వాలి, తీసుకురండి అంటూ సత్కరించాడు. జగన్నాథమూర్తి సత్రానికి వచ్చాడు. అంతా తెలుసుకున్న త్రిశంకుడు సందేహపడుతూ, గురుదేవా, మరి మీరు చెప్పే జాతకానికి నేను గతంలో చెప్పిన దానికి తేడా ఏమిటి అని ప్రశ్నించాడు. శిష్య, మనం చెప్పే విషయం సూటిగా ఎదుటి మనిషికి బాధ కలిగించేదిగా ఉండకూడదు. అందుకే పెద్దలు చెప్పారు, అన్నిటికీ అనుభవం ముఖ్యం, దేనికి తొందరపడకూడదు అని. అప్పుడు త్రిశంకుడు, గురుదేవా, నాకు బుద్ధి వచ్చినది, ఇంకా ఎప్పుడూ ఇలా తొందరపాటు పని చేయను అని చెప్పాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.